ఏపీ పెన్షనర్లు చాలా కాలం నుంచి సీవీపీ పునరుద్ధరణని 15 సంవత్సరాలు కాదు 12 సంవత్సరాలుగానే ఉంచాలి అనేటువంటిది ఒక డిమాండ్గానే ఉంది. అది ఎందుకు ఆ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్ల సీవీపీ పునరుద్ధరణ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? 12 సంవత్సరాల రీస్టోరేషన్ ఎందుకు ఇంకా ఒక డిమాండ్గానే ఉంది? చిన్న వివరణ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల పెన్షన్ కమ్యుటేషన్ పునరుద్ధరణ వెనుక ఉన్న నిజం. 12 సంవత్సరాల పునరుద్ధరణ ఎందుకు ఇంకా డిమాండ్గానే ఉంది? చిన్న వివరణ తెలుసుకునే ముందు అసలు పెన్షన్ కమ్యుటేషన్ అంటే ఏంటో చూసినట్లయితే, పెన్షన్ కమ్యుటేషన్ అంటే రిటైర్మెంట్ సమయంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగి తన పెన్షన్లో ఒక భాగాన్ని, సాధారణంగా 40% ఒకేసారి లంసంగా తీసుకునే అవకాశం. మిగిలిన పెన్షన్ నెలకు తక్కువగా చెల్లించబడుతుంది. ఈ తగ్గిన పెన్షన్ ఒక నిర్ణీత కాలం, అది ప్రస్తుతం అయితే 15 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత పూర్తి పెన్షన్ పునరుద్ధరించబడుతుంది. అయితే 15 సంవత్సరాల నియమం ఎలా వచ్చింది అనేది చూసినట్లయితే 1986లో కామన్ కాజ్ సొసైటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకొని 15 సంవత్సరాల కాలాన్ని న్యాయమైందిగా నిర్ణయించింది. ఆ కారణాలు ఏంటో చూసినట్లయితే, కమ్యుటేషన్ టేబుల్స్, ఆర్థిక వడ్డీ రేట్లు, జీవితాశ అంచనాలు అనగా మార్టాలిటీ రేట్లు, ఈ 3 పాయింట్ని ఆధారంగా చేసుకొని అప్పట్లో సుప్రీంకోర్టు ఈ కమ్యుటేషన్ రీస్టోరేషన్ పీరియడ్ని 15 సంవత్సరాల కాలాన్ని న్యాయమైందిగా నిర్ణయించింది. అయితే కోర్టు తీర్పు ప్రకారము కమ్యుటేషన్ మొత్తము ప్లస్ వడ్డీ అంటే ఇంట్రెస్ట్తో సహా తిరిగి వసూలు చేయడానికి 15 సంవత్సరాలు సరిపోతాయి. అందుకే ఈ నియమం ఇప్పటికీ కూడా అమల్లో ఉంది. అయితే 12 సంవత్సరాల డిమాండ్ ఎందుకు? పెన్షనర్లు మరియు వారి సంఘాలు కొన్ని కారణాలతో 12 సంవత్సరాలకే ఈ పునరుద్ధరణను కోరుతున్నారు. అవేంటి ఆ కారణాలు చూసినట్లయితే, పెన్షనర్ల యొక్క జీవన ప్రమాణం పెరిగింది. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెన్షనర్లు ఎక్కువ కాలం బతుకుతున్నారు, అదొక కారణము. అదేవిధంగా బ్యాంకులు మరియు పిఎస్యులలో 12 సంవత్సరాల నియమం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా అదే నియమం వర్తించాలనే డిమాండ్. ఇక 15 సంవత్సరాల లోపే కమ్యుటేషన్ మొత్తము ప్లస్ వడ్డీ రెండు కూడా రీకవర్ అవుతున్నాయి. కాబట్టి 12 సంవత్సరాలు వాదన అనేటువంటిది సరిపోతుంది. సో ఈ 3 కారణాల వల్ల పెన్షనర్లు ఈ 12 సంవత్సరాలకే ఈ యొక్క కమ్యుటేషన్ రీస్టోరేషన్ ఉంచాలని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఈ 15 సంవత్సరాల నియమం మారుతుందా అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మారుతుంది, అవుననే చెప్పాలి. అయితే ఇది కేవలం ప్రభుత్వ నీతి నిర్ణయము ద్వారా మాత్రమే మారుతుంది. అయితే దీనికి కావాల్సినవి 3 అంశాలు ఉన్నాయి. అవేంటో చూసినట్లయితే, కొత్త ఆర్థిక మరియు యాక్చువరీలీ స్టడీస్, పే కమిషన్ మరియు విశేష కమిటీ సిఫార్సులు, ఫైనాన్స్ మినిస్ట్రీ మరియు పెన్షన్ శాఖల ఆమోదం. ఈ 3 అంశాల ద్వారా మాత్రమే 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకి మార్చుకోవచ్చు. అనగా దీనికోసం మరలా కొత్త ఆర్థిక కమిటీ అయినా వేయాలి, లేదా పే కమిషన్ వేసినప్పుడు పే కమిషన్ చైర్మన్, ఉద్యోగ సంఘాల నాయకులు, పెన్షన్ సంఘ నాయకుల ద్వారా తమ అభిప్రాయాన్ని సేకరించమని కోరినప్పుడు పెన్షన్ సంఘాలు పే కమిషన్ చైర్మన్ దగ్గరకు వెళ్ళి ఈ విధంగా మేము 15 సంవత్సరాల పాటు రీస్టోరేషన్ చేస్తున్నాము, కానీ అది 12 సంవత్సరాలకే సరిపోతుంది అని పెన్షనర్ సంఘాల వారు కమిషనర్కి విన్నవించినప్పుడు ఆయన పరిగణలోకి తీసుకొని మార్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 నిర్ణయాల ద్వారా 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు మార్చవచ్చు. అయితే ముగింపు ఏంటంటే, పెన్షన్లకు ఒక ముఖ్యమైన సలహా. 15 సంవత్సరాల నియమం న్యాయసమ్మతమైనది, కోర్టుల ద్వారా సమర్థించబడింది. దీన్ని మార్చడానికి పాలసీ లెవెల్ ప్రయత్నాలు మాత్రమే, అనగా పెన్షన్ సంఘ నాయకులు మరియు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తాయి, అంతేగాని కోర్టు కేసుల ద్వారా కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ప్రస్తుతము ఏ మార్పు లేకపోయినా పెన్షనర్లు తమ హక్కుల కోసం ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేయవచ్చు. ఏది ఏమైనా పెన్షన్లకు సంబంధించి ఈ సీవీపీ రీస్టోరేషన్ పీరియడ్ని 15 సంవత్సరాలు కాకుండా 12 సంవత్సరాలకే కనుక చేసినట్లయితే చాలామంది పెన్షనర్లకి ఇది ఎంతో ఊరటను కలిగిస్తుందని చెప్పవచ్చు. ఆ విధంగా త్వరలోనే పెన్షన్లకు సంబంధించి ఈ రాబోయే పే కమిషన్లోనైనా లేదా ముఖ్యమంత్రి గారితో సంఘ నాయకులు కూర్చొని మాట్లాడుకొని ఇట్లాంటి ఒక మంచి నిర్ణయం తీసుకోవటం ద్వారా మాత్రమే పెన్షన్లు లబ్ధి పొందుతారు అని చెప్పవచ్చు. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు జరగాలని
కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.